నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా ఉంది, 10 మందికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నా తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గత కొన్ని వీడియోలుగా కర్కాటక రాశి వరకు తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే వృషభ రాశి వారి తర్వాత తులారాశి తర్వాత మనం తీసుకున్నట్టయితే సింహరాశి, ధనస్సు, కుంభరాశి, ఈ 5 రాశులకి ఈ సంవత్సరం అత్యంత యోగవంతంగా ఉంది అని మనం చెప్పవచ్చు. కానీ బరువు, బాధ్యతలు, అలాగే ఒత్తిడులు అన్నీ కూడా సమపాలలో వీరికి వెళ్తూ ఉంటాయి. అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిన సమయం ఇది. ముఖ్యంగా మనం తీసుకుంటే ముందుగా గ్రహ సంచారము, అలాగే గ్రహస్థితి ఒకసారి తెలుసుకుని తర్వాత మనం క్లుప్తంగా ఫలితాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గురువు మే 15 నుంచి మిథున రాశి సంచారము, అలాగే శని మార్చి 30 నుంచి మీనరాశి సంచారం. రాహుకేతువులు, రాహు కుంభంలోనికి, అలాగే కేతువు సింహంలోనికి సంచారము మే 18 నుంచి. కాబట్టి ఈ 4 గ్రహాల ట్రాన్సిట్, అలాగే మిగతా గ్రహస్థితిని అనుకూలంగా తీసుకుని మనం వాటి ఫలితాలు అనేవి నిర్దేశించడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకి మార్చి 30 నాటి గ్రహస్థితి, ఉగాది రోజు గ్రహస్థితి మనం చూసుకున్నట్టయితే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే మీనంలో తక్కిన 6 గ్రహాలు రవి, చంద్ర, రాహు, శుక్ర, బుధ, శని. కాబట్టి ఈ 6 గ్రహాల సంచారము ఇక్కడ మొదలు అవటంతోనే మనకి ఈ విశ్వావసునామ సంవత్సరం అనేది ప్రారంభమవుతోంది. కాబట్టి ఇది షష్టగ్రహ కూటమి వల్ల పెద్దగా వ్యక్తి జాతకం మీద ప్రభావితం చూపించినప్పటికీ మనకి కొంత నడిచే మహర్దశ వాటి మీద, గోచారం మీద అడపాదడప 1 నెల పాటు మనకి ఇబ్బంది అనేది కొంత ఉంటుంది. అక్కడ ఉన్న గ్రహాలను బట్టి, వాటి స్థితిగతులను బట్టి మనకి ఉంటుంది. అది మనం షష్టగ్రహ కూటమి వీడియోలో చెప్పేసుకున్నాం. కాబట్టి ఈ వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా సింహరాశిలోకి మక 4 పాదాల వారు, పుబ్బ 4 పాదాల వారు, అలాగే ఉత్తర 1 పాదం వారు సింహరాశిలోకి వస్తారు. వీరికి చూసుకున్నట్టయితే ఆదాయం, వ్యయం 2 సరి సమానంగా ఉంది. ఆదాయం 11, వ్యయం 11. రాజపూజ్యం 3, అవమానం 6. అంటే తనకు మాలిన ధర్మం అనేది ఇక్కడ పనికిరాదు అని మనం చెప్పవచ్చు. ఎంతమంది మనల్ని అనవసరంగా హేళన చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు అని అంటే మనం అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాం అని మనం అర్థం. కాబట్టి పెద్దవారు చెప్తారు, ఊరికే ఉన్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదని. ఎందుకు చెప్పారు? దాని అర్థం వారికి అనుభవపూర్వకంగా తెలిసింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ విషయంలో వేలు పెట్టి మనం వాసన చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ, మనల్ని ఎవరైనా సలహా, సంప్రదింపులు ఇవాళ ఎవ్వరూ అడగట్లేదు, మనం చెప్పినా కూడా తీసుకోవటం లేదు. ఏదో మాలాంటి వాళ్ళు కొంతమంది యూట్యూబ్లో ఏంటంటే ఏదైనా విషయాన్ని తెలిసిన వాళ్ళు జ్యోతిషపరంగా కానీ, గ్రంథపరంగా కానీ కొంతమంది చెబుతున్నారు. అది ఏదైనా కానివ్వండి, 10 మందికి తెలియాలని, వీరికి 4 డబ్బులు రావాలి అని, రెండూ కూడా బట్టి ఈ యూట్యూబ్లో ఈ ప్రసంగాలు కానివ్వండి, ఈ అంశాలు కానీ చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సరే, ఇవన్నీ మనం ఎప్పుడూ చెప్పుకునేవే. ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయా అంటే వీరికి అత్యంత యోగవంతంగా ఉన్నది అని మనం చెప్పవచ్చు. సర్వ సౌఖ్యములు కూడా వీరికి గోచరిస్తున్నాయి. అత్యంత శుభ ఫలితాలు అనేవి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వీరిలో కూడా కొంత మార్పు అనేది వస్తుంది. మనం ఎలా ఉండాలి, ఎలా చూసుకోవాలి, ముందు ఎలా ఉండాలి, జీవితంలో ఒక దిశానిర్దేశం చేసుకుని జీవితం మీద ఆశ అనేది ఈ సంవత్సరం కొంత వీరికి పెరుగుతుంది. వారి గురించి వారు ఆలోచించుకునే సమయం ఆసన్నమైంది అని మనం చెప్పవచ్చు. మానసికంగా బలంగా ఉంటారు. చేతికి ఆకస్మికంగా ధనం వస్తుంది. చేసే పనిలో గుర్తింపు వస్తుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెలతో సత్సంబంధాలు, వ్యాపారంలో లాభం, ఆరోగ్యం బాగుంటుంది. అంతా మంచి జరుగుతుంది. శని భగవానుడు కొంత అష్టమంలో ఉన్నప్పటికీ అడపాదడపా కొంత చిన్న చితక సమస్యలు, ఆకస్మికంగా జరిగే సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఏతావాత వీరికి అంతా కూడా మంచిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు.
అన్ని విషయాల్లో గురుబలం ఉన్నది. సంతాన విషయాల్లో అభివృద్ధి, వివాహం కాని వారికి వివాహం ఈ సంవత్సరం అనేది సూచితము. విద్యలో రాణిస్తారు, ముందంజలో ఉంచారు, ఖర్చులు పెరుగుతాయి. అలాగే కార్యాలు అన్నీ కూడా మధ్యలో కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ అనుకూలతలు అనేవి జరుగుతాయి. అష్టమ శని వల్ల కొంత సడన్గా ఇబ్బందులు అనేవి రావటం, అనారోగ్యాలు రావటం, ఇవన్నీ వచ్చే అవకాశం, అడపాదడప అనుకోని ఖర్చులు రావటం జరుగుతాయి. వీటి నుంచి అయితే బయటపడతారు అని మనం చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాలు అనేవి కలిసి వస్తాయి. రుణాలు తీసుకున్న వారు తిరిగి ఇచ్చివేయటం అనేది జరుగుతుంది. అంటే మీకు ఎవరైనా ఇవ్వాల్సి వస్తే వారు ఇచ్చేస్తారు, మీరు తీసుకున్నవి కూడా మీరు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. పై అధికారుల వలన ఎక్కువగా ఇబ్బంది అనేది వచ్చే అవకాశం ఉంది. నియంత్రణ పాటిస్తే అధిగమిస్తారు. ఘర్షణపూరితమైన వాతావరణం అయితే వృత్తి ఉద్యోగాల్లో కనబడుతోంది. కాబట్టి మనం తగ్గి ఒకంత వెళ్ళినందువల్ల ఇబ్బంది లేదు. ఎందుకంటే కాలం కలిసి రానప్పుడు మనం తల వంచుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన. కాబట్టి ఘర్షణపూరిత వాతావరణం అనేది ఉన్నది, జాగ్రత్త అవసరము. జూలై నవంబర్ మధ్యలో కాస్త గురుబలం అనేది తగ్గుతుంది. కాబట్టి అటు ఇటు చూసుకున్నట్టయితే అన్నింటా కూడా వీరికి జయంగా ఉన్నది, మంచిగా ఉన్నది అని మనం చెప్పవచ్చు. వివాహ వ్యాపారాల్లో ముందంజ ఉంటారు. వివాహం కాని వారికి వివాహము, నూతన వ్యాపారాలు ప్రారంభించేవారు ప్రారంభించవచ్చు, కొత్త వ్యాపారాలు. అలాగే చేస్తున్న వ్యాపారాల్లో వీరికి ముందంజ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. తర్వాత రాహుకేతువుల సంచారం చూసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలు. భాగస్వామికి వీరికి మధ్య అపార్థాలు, అనర్థాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎడబాటు కూడా సూచితమవుతోంది. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. పెద్దవాళ్ళు కూర్చుని మాట్లాడుకోవటం అనేది మంచిది లేదు. వారిద్దరే భార్యాభర్తలే దీన్ని అండర్స్టాండ్ చేసుకుని ఒకంత సామరస్యమైన పూరితమైన వాతావరణంలో సమస్యను పరిశీలించుకున్నట్టయితే మంచిది. లేని పక్షంలో చిలికి చిలికి గాలివాన అవుతుంది. దీనికి తగిన మూల్యం అయితే చెల్లించుకుంటారు. జాగ్రత్త అవసరం. వ్యాపారంపై శ్రద్ధ అవసరము. విదేశాల ద్వారా లాభము. విదేశాల ద్వారా మనకి ఏమన్నా డబ్బు వచ్చే అవకాశం అనేది కనబడుతోంది. తొందరపాటు నిర్ణయాలు అనేది మంచిది కాదు. మానసిక ఒత్తిడి అనేది పెరుగుతున్నది. కాబట్టి అన్ని విషయాల్లో ఆచితూచి మనం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అని ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉన్నది. గురుబలం ఉంది, కాపాడుతోంది. కాకపోతే కొంత రాహుకేతువుల ఇబ్బంది. అలాగే ఎందుకంటే జన్మంలోకే కేతువు, సప్తమంలోకి రాహు వచ్చారు. కాబట్టి ఈ మనస్పర్ధలు, వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది తగ్గటము, అష్టమ శని, ఇవి అన్నీ ఉన్నప్పటికీ కూడా గురుబలం అనేది మీకు కాపాడుతున్నది. మరికొంత మీరు పెంచుకున్నట్టయితే మంచి జరుగుతుంది. అలాగే మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు, అనర్థాలకి తావిస్తోంది. అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంది. వ్యవసాయ రంగాల వారికి, సినిమా రంగం వారికి, అలాగే నాటక రంగం వారికి, ఎటు చూసుకున్నా కూడా విద్యార్థులకు అంతా కూడా అనుకూలంగా ఉంది. వీరికి చెప్పదగ్గ పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం అనేది మంచిది. అష్టమ శని గోచరిస్తున్నది కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే ఇష్టదేవతారాధన, వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి వారినైనా పూజించుకోవచ్చు. శనివారం కనీసం నెలకి ఒకసారి అయినా సరే నువ్వులని దానంగా ఇచ్చుకోవటం, నవగ్రహ ప్రదక్షిణ చేయటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన. వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కెంపు వీరికి ధరించవలసిన రత్నము 1 వీరికి అదృష్ట సంఖ్య. కాబట్టి ఏమైనా పనులు చేసుకున్నప్పుడు ఈ రంగు ధరించటము, ఈ సంఖ్య ఉన్నప్పుడు చేసుకోవటము అనేది వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.